సన్ఫ్లవర్స్ కి అక్క చెల్లెలు కూడా ఉంటారా అని చెప్పేసి ఈ ప్లాంట్స్ చూసిన తర్వాతనే తెలిసింది గైజ్. ఇవి మొన్న ఊర్లో పోయినప్పుడు ఒక మురికి కాలువ పక్కన కనిపించినాయి అనమాట. యాక్చువల్గా ఆ రోజు మా కళ్ళల్లో ఎట్లా పడ్డాయి అంటే పొద్దున్నే లేచి ఎప్పుడు లేనిది 6 గంటలకు 7 గంటలకు లేచి మంచి ఊరు కదా పొద్దున్నే మేలుకి వస్తుంది వాకింగ్కి పోయినాం అనమాట. పోయేటప్పుడు రోడ్డు మీద పక్కన ఏంది ఇవి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అని చెప్పేసి 7 to 8 feet ఉన్నాయి ఒక్కొక్క చెట్టు. దగ్గరకు పోయి చూస్తే సేమ్ సన్ఫ్లవర్స్ లెక్కనే ఉన్నాయి అనమాట. ఇవేదో ఇంట్రెస్టింగ్ ఉంది చెట్టు అని చెప్పేసి 2-3 కొమ్మలు తీసుకొని అది ఇప్పుడు ఊర్లో ఉన్నాము. హైదరాబాద్కి వచ్చే వరకు ఇంకా 2 రోజులు పడుతుంది అవి చచ్చిపోకుండా కాపాడుకోవాలని చెప్పేసి ఇంటికి వచ్చే దారిలో కుప్పల ఈ బాటిల్ కనిపించింది అనమాట. ఇక దాన్ని మంచిగా ఇంటికి తీసుకొచ్చి వాష్ చేసి దాంట్లో నీళ్ళు నింపేసి ఈ ఫ్లవర్ స్టెమ్స్ ఏవైతున్నాయో కొన్ని లీవ్స్ తీసేసి దాంట్లో పెట్టేసి ఉంచిన మంచిగానే ఉండే 2 days వరకు ఫ్రెష్ గానే ఉండే. కానీ కొన్ని పెటల్స్ ఊడిపోయినాయి కొన్ని వాటి. అయితే ఇది తెలుగులో ఏమంటారో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా లెట్ మీ నో. నాకైతే తెలియదు. నేను నార్మల్ గా ఇవి గూగుల్ లెన్స్ లో వస్తుందేమో అని చెప్పేసి చూసిన పేరు. దానికేమో మెక్సికన్ సన్ఫ్లవర్స్ అని వచ్చిందనమాట. మరి మెక్సికోలో పెరగాల్సినవి ఊర్లో ఏం చేస్తున్నాయో ఇక మీరే చెప్పాలి. ఇవైతే ఇంటికి తీసుకొచ్చి ఇట్లా పెట్టిన.